నటుడు చిన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వచ్చిన సెన్సేషన్ మూవీ 'శివ' సినిమాతో చిన్న వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో నాగార్జున ఫ్రెండ్గా నటించి మెప్పించాడు. ఇక కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన 'కళ్యాణమాల' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక అల్లరిపిల్ల అనే సినిమాలో ఆయన నటనకు వంశీ బెర్క్లీ అవార్డు వరించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్గా కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. చిన్న దర్శకత్వంలో వచ్చిన ఆ ఇంట్లో అనే హారర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిన్న అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్లో కూడా నటిస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చే చిన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని చెప్పుకొచ్చారు. చిన్న అసలు పేరు జితేంద్ర రెడ్డి అని, తనకు కులమత భేదాలు లేవని, రెడ్డి అని పిలిపించుకోవటం ఇష్టం లేక చిన్న అనే పేరుతో కొనసాగుతున్నట్టు తెలిపాడు. ఇక తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో చెప్పుకొచ్చాడు. భార్య చనిపోయినప్పుడు చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యానని, తన 2 కూతుళ్ళు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డట్టు తెలిపాడు. నా భార్య చనిపోయినప్పుడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కొన్ని నెలల పాటు చీకటి గదిలోనే ఉండిపోయాను. ఆ తర్వాత ఇది కాదు జీవితం అనిపించింది. షూటింగ్స్ వల్ల నేను కోలుకున్నాను. వరుస షూటింగ్స్లో బిజీగా మారాను. కొన్ని తలుచుకున్నప్పుడు బాధగా అనిపించేది ఏంటంటే, ఆడపిల్లలు అవ్వటం వల్లే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే నాతో కంటే వాళ్ళ అమ్మతోనే అన్నీ చెప్పుకునేవారు. 2 పిల్లలది లవ్ మ్యారేజే. పెద్ద పాపకు పెళ్లి చేసే సమయంలో నా భార్య బ్రతికే ఉంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నా భార్యను అత్తగారిని పిలిచి, ఇలా సంబంధాలు చూస్తున్నాను, పాపకు ఇష్టమా లేక ఎవరైనా ఉన్నారా అని అడగండని చెప్పాను. వారు అడిగినప్పుడు నా పెద్ద కూతురు తాను ఒక చౌదరి అబ్బాయిని ప్రేమించినట్టు చెప్పింది. కొద్దిసేపు నాకు డైజెస్ట్ కాలేదు. నేను పెంచిన విధానంలో నా పిల్లలు ఇలా ఉండరు అనుకున్నాను. కానీ జనరేషన్ మారింది. క్యాస్ట్తో నాకు సంబంధం లేదు. అందరూ నా కూతురితో మాట్లాడమని చెప్పారు. నేను వెంటనే మాట్లాడలేదు. దీంతో మా పాప భయపడిపోయింది. ఇక నేను నా భార్య కూర్చొని ఒకరోజు మాట్లాడాము. పెళ్లి తర్వాత నాన్న ఇలా జరిగింది అలా జరిగింది అని అనకుండా ఉండేలా ఉంటే పెళ్లి చేసుకోండి అన్నాను. అంతేకాకుండా నాలా లేడు అని అనుకోవద్దు. నాన్న అమ్మను చూసుకున్నట్లుగా నా భర్త నన్ను చూసుకోవటం లేదు అని అనుకోవద్దు. అది నా మెంటాలిటీ. ఇంకొకరికి ఇంకొక మెంటాలిటీ ఉంటుంది. ఇదే చెప్పాను. 2ది లవ్ మ్యారేజే. 2ని అంగీకరించాం. 2వ అమ్మాయిది ఈ మధ్యనే పెళ్ళయింది. చిన్నల్లుడు బ్రాహ్మణ్. ఒకటే అడిగా, 3 పూటలు నాన్ వెజ్ తింటావుగా, అక్కడ ఎలా మరి అంటే ఆయన కూడా నాన్ వెజ్ తింటారు అని చెప్పింది. ఓకే అని పెళ్లి చేశాను. ఇప్పుడు అందరూ హ్యాపీ. అల్లుళ్ళు నాతో మంచిగానే ఉంటారు, ఎక్కువ మాట్లాడరు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.